ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. వెంకటాద్రిలో వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి తన చేతులలో ఎటువంటి ఆయుధాలు ధరించకుండా మనకి ఎందుకని దర్శనమిస్తున్నాడు అనేటువంటి అంశాన్ని ఈరోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రికి సమానమైనటువంటి కొండ స్థానం ఈ బ్రహ్మాండంలో ఎక్కడ వెతికినా కనపడదు. అంతేకాదు వెంకటేశ్వర స్వామికి సమమైనటువంటి దేవత కూడా నభూతో న భవిష్యతి, గతంలో లేడు, భవిష్యత్తులో రాబోడు అని ఈ శ్లోకానికి అర్థం. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు. ఆయన 7 కొండల మీద వెలిసి కలియుగంలో భక్తులందరికీ కొంగు బంగారమై కోరినటువంటి కోరికలన్నీ తీరుస్తూ వడ్డీ కాసులవాడుగా పేరుగాంచినటువంటి వాడు స్వామి. అన్నమాచార్యుల వారు 32,000 కీర్తనలు ఆ స్వామి మీద వెలయించాడు. పూర్వం సింహద అనేటువంటి ఒక దైత్యుడు ఉన్నాడు. దైత్యుడు అంటే దితి యొక్క సంతానం. కశ్యప ప్రజాపతికి 13 భార్యల్లో దితి, అదితి, వినత, కద్రువ, సురస ఇట్లా ఉన్నారు. ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క జాతి వాళ్ళు పుట్టారన్నమాట. దితి యొక్క పుత్రులు కాబట్టి వాళ్ళంతా దైత్యులు. వీళ్ళల్లో ప్రవృత్తి రాక్షస ప్రవృత్తే. వీడు మహాదుష్టుడు, పరమ దుర్మార్గుడు. ఈ రాక్షసులకి ఒక లక్షణం ఉంటుంది, ప్రాణభయం. అందుకని ఏం చేస్తారంటే బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తారు. వీడు కూడా తపస్సు చేశాడు కొన్ని వేల సంవత్సరాలు. బ్రహ్మ మెచ్చుకొని ఏం వరం కావాలి కోరుకోమన్నాడు. వాడన్నాడు, ఓ బ్రహ్మదేవ, దేవ దానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష మానవులందరూ కూడా నాకు అధీనంలో ఉండాలి. వాళ్ళ ఎవరి వల్ల నాకు ఇబ్బందులు ఉండకూడదు. వాళ్ళందరూ నా అధీనంలో ఉండాలి అని కోరుకున్నాడు వీడు. కాకపోతే వాళ్ళ వల్ల చావు లేకుండా ఉండాలి అని కోరుకోవాలి. అధీనంలో ఉంటే నన్ను ఏం చేయలేరు కదా అనుకుంటున్నాడు. ఈ వరాల వల్ల గర్వించి అందరినీ హింసించడం మొదలుపెట్టాడు. వాళ్ళ లక్షణమే అది. అప్పుడు ఈ దేవతలంతా వెళ్ళి శ్రీనివాసుడికి మొరపెట్టుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. ఈ వృత్తాంతం అంతా వెంకటాచల ఇతిహాసమాల అని స్కాంద పురాణంలో ఉన్నటువంటి దాంట్లో కూడా ఈ కథ కనపడుతుంది. అప్పుడు ఈ దేవతలకి చెప్పాడు ఒక మాట, ఓ దేవతలారా, మీరు బ్రాహ్మణ వేషంలో తొండమాన చక్రవర్తి దగ్గరికి వెళ్ళి శరణు వేరుకోండి అని సలహా ఇచ్చాడు స్వామి. వీళ్ళందరూ వెళ్ళి బ్రాహ్మణ వేషంలో రాజుగారిని కీర్తించి వాళ్ళ బాధ అంతా చెప్పి, శరణివ్వాలి, మీరు క్షత్రియ ధర్మం, మీ ధర్మాన్ని పాటించి మమ్మల్ని అందరినీ రక్షించాలి అని వాళ్ళు ఆ భూసురోత్తములంతా ప్రార్థించారు. సురలు భూసురులుగా వచ్చారు. అది
అయితే వాళ్ళందరికీ అభయం ఇచ్చాడు. క్షత్రియ ధర్మం. మీకు వచ్చిన ఇబ్బంది ఏందని అడిగాడు. అప్పుడు అభయం ప్రదానం జరిగాక చూడండి, అప్పుడు వాళ్ళు అన్నారు, ఓ మహారాజా, సింహద అనేటువంటి ఒక దానవుడున్నాడు. వాడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరాలు పొందాడు. ఆ వరగర్వంతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి మేము బ్రాహ్మణులం కాదు, దేవతలం. శ్రీనివాసుడు ఆజ్ఞాపిస్తే ఈ విధంగా మీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నాం. మీ యొక్క అభయప్రదానాన్ని మేము పొందాం అని వాళ్ళంతా ఉన్నది చెప్పారు. అప్పుడు అభయం ఇచ్చాడు కదా. ఆనాడు రహస్య ద్వారం ఒకటి ఉన్నది ఈ స్వామి దగ్గరికి వెళ్ళటానికి. ఒకరోజు రాత్రిపూట బాగా 8 గంటల 8ంటికే మూసేసేవాళ్ళు ఆ కాలంలో దేవాలయం. ఈయన రహస్య ద్వారం ద్వారా, ఆ గుహద్వారం ద్వారా రాజుగారు వెళ్ళి స్వామివారికి నమస్కరించాడు. స్వామి, మీరు చెప్పిన మాట ప్రకారం బ్రాహ్మణులుగా వచ్చారు దేవతలంతా, నన్ను శరణు పొందారు. ఆ సింహదుడు గురించి నాకు తెలియక నేను అభయప్రదానం చేశాను. బ్రహ్మ యొక్క వరాలు పొందిన వాడిని నేనేలా చంపగలుగుతాను అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వి, ఓ తొండమాన్ చక్రవర్తి, ఆ దానవుణ్ణి మట్టు పెట్టడానికి నీకు నేను నా ఆయుధాలు సహాయంగా ఇస్తాను అన్నాడు. స్వామి యొక్క ఆయుధాలు ఏంటి? శంఖము, చక్రము, గద, ఖడ్గం, ధనస్సు. శంఖం పాంచజన్యం, చక్రం సుదర్శనం, గద కౌమోదకి, ఖడ్గం నందకం, ధనస్సు శారంగం. వాటి పేర్లు. ఈ ఆయుధాలు పేర్లు తలుచుకున్నంత మాత్రాన మనకి రక్షణ జరుగుతుందని విష్ణు సహస్రనామం కూడా చెబుతుంది. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శ్లోకం చదువుతాం కదా మనం. ఈ శ్లోకాన్ని ఎవడైతే ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు స్మరిస్తాడో, పారాయణ చేస్తాడో, వాడికి ఆ కష్టం నుంచి తొలగుతుంది అని విష్ణు సహస్రనామం కూడా చెబుతోంది. సరే, స్వామివారి యొక్క ఆయుధాలన్నీ పట్టుకొని యుద్ధానికి సన్నద్ధుడై తొండమాన చక్రవర్తి ధనసైన్యాన్ని కూడా తీసుకొని వీళ్ళంతా కూడా పాపనాశన తీర్థం దగ్గరికి చేరుకున్నారు. ఈ సింహదుడు కూడా దేవతలతో పోరాటం చేయటానికి అన్నట్టుగా వచ్చాడు ఇక్కడికి. వాడు కూడా 1,000,000 మంది బలగంతో వచ్చాడు. ఇట్లా తీరా వచ్చి చూస్తే రాజుగారు మానవుడు, మానవుడే కదా అని వాడు అనుకున్నాడు. కానీ స్వామి యొక్క ఆయుధాల రక్షణ ఇతనికి ఉన్నది అనే విషయం మర్చిపోయాడు. వాళ్ళిద్దరి యొక్క బలగాలు ఆ పాప వినాశన తీర్థ స్థలంలో ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది అని మనకు పురాణం చెబుతోంది. ఈ తొండమాన్ చక్రవర్తి స్వామివారి యొక్క ఖడ్గము, గద, ధనస్సు ఈ ఆయుధాలన్నీ ఉపయోగించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో 100 సార్లు ఆ దానవుడి యొక్క తలకాయ తురించాడు. ఎన్నిసార్లు తలకాయ తెగ్గొట్టినా మళ్ళీ వాడి యొక్క తలకాయ మొండానికి అతుక్కుంటున్నది, మళ్ళీ బతుకుతున్నాడు. ఆ మాయకు అర్థం తెలియక ఖిన్నుడైపోయినాడు చక్రవర్తి. అప్పుడు చక్రవర్తి యొక్క చెవిలో వాయుదేవుడు రహస్యంగా ఒక మాట చెప్పాడు. నాయనా మహారాజా, నువ్వు సుదర్శన చక్రాన్ని ఉపయోగించు అన్నాడు. చక్రానికి తిరుగుండదు. ఎంతోమంది దైత్యులని, దానవులని వధించినటువంటి చక్రం, అవక్ర పరాక్రమం కలిగింది చక్రం. వెంటనే స్వామివారి యొక్క చక్రాన్ని ప్రయోగించాడు. సామాన్యులకు అది ఎత్తటం కుదరదు. స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి ఆ ఆయుధాన్ని ధరించగలిగాడు తొండమాన్ చక్రవర్తి. ఆ చక్ర మహిమతోటి
ఆ దైత్యుడు మరణించాడు. ఆ విధంగా సంహరించినటువంటి ఆయుధాలు మళ్ళా స్వామి వద్దకి వెళ్ళిపోయినాయి. మరి ఎవరిచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయిగా. కానీ తొండమానుడు స్వామి దగ్గరికి వచ్చి భక్తిగా నమస్కరించి, స్వామి, ఈ కార్యమంతా మీ యొక్క మహిమే, మీ ఆయుధాల యొక్క శక్తి వల్లే నేను సాధించాను అని కృతజ్ఞతలు వ్యక్తం చేశాడు ముందు. వెంటనే స్వామివారు, బోళా కదా, అట్టయితే రాజా నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, నాకు ఆయుధాలు అనుగ్రహించావు, నాకు విజయం చేకూర్చావు. అయితే ఈ విషయం మనిద్దరికీ తప్ప మరెవరికీ తెలియకూడదు. కాబట్టి అందరికీ ఈ విషయం తెలియాలి అంటే ఇక నుంచి నీవు ఈ ఆయుధాలు ధరించి కనబడకూడదు. ఇది కారణం. అందువల్ల వెంకటేశ్వర స్వామి దగ్గర కటిహస్తం, అభయహస్తం ఉంటాయి తప్ప ఆయుధాలు ఏవి కనపడవు. స్వామివారి యొక్క ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఎవరైతే ఈ కథని స్మరించుకుంటారో అప్పుడు, ఓ స్వామి, నాకు కూడా అఖండమైనటువంటి కీర్తిని అనుగ్రహించాలి నువ్వు. అంటే ఎప్పటికైనా ఈ విషయం గనక బయటకు వస్తే ఆ బయటకు వచ్చినా కూడా నాకు మాత్రం కీర్తి రావాలి. ఒక వింత కోరిక కోరాడు. స్వామివారు భక్త సులభుడు కాబట్టి సరే అని చెప్పాడు. అయితే ఓ తొండమాన్, కలియుగంలో మాత్రం ఒక పుణ్యాత్ముడు నా శంఖచక్రాలు పోలినవి చేయించి నా గుడి పైన విమానాదులు నిర్మింపజేస్తాడు. అప్పుడు కృత్రిమమైనటువంటి శంఖము చక్రం నేను ధరిస్తా. కానీ అసలైన ఆయుధాలు నీ దగ్గరే ఉన్నాయి అని చెప్పి మరొక మాట చెప్పాడు. నా యొక్క దివ్యాయుధాలు నీ అనంతరం కూడా నువ్వు కాలం చేసిన తర్వాత కొండ ఎక్కేటటువంటి మార్గంలో ఉన్నటువంటి తీర్థాలలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది అన్నాడు. కపిల తీర్థంలో చక్రతీర్థం అంటారు దాన్ని, చక్రాయుధం అక్కడ ఉంటుంది. ఆ పైన వరుసగా శంఖతీర్థం, శారంగ తీర్థం, నందక తీర్థం, కౌమోదక తీర్థం అని ఈ పంచాయుధ తీర్థాలన్నీ ఉన్నాయి కొండ మీద. ఆ తీర్థాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడితో కలిసి స్నానం చేస్తూ వెంకటాచలానికి వచ్చాడు ఒకానొకప్పుడు. ఈ తొండమాను చక్రవర్తి గురించి అన్నమయ్య తన కీర్తనలో కూడా వివరించాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అనేటువంటి కీర్తనలో తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అని అంటాడు. భగవంతుడు తన యొక్క ఆయుధాలని ఎవరికిస్తే ఆ ఆయుధాలతోటి ఈ సింహదుడు అనేటువంటి రాక్షసుణ్ణి చంపగలిగాడో కేవలం ఆయుధాల వల్ల చంపగలిగాడు కానీ అతని పరాక్రమం వల్ల, శక్తి వల్ల చంపల. ఎందుకంటే చంపేవి భగవంతుడి యొక్క దివ్యమైన ఆయుధాలే కానీ ఆ వ్యక్తి కాదు, ధరించిన వ్యక్తి కాదు. వేడుకున్న దేవతలలో ఎవరో ఒకరికి అవి ఇవ్వచ్చు కదా. కానీ పిలిపించి మరీ అడగకుండానే తొండమాను చక్రవర్తికి అనుగ్రహించాడు. ఎందుకని? ఆ తొండమానుడికి అఖండమైనటువంటి కీర్తినివ్వడానికే. అంటే ఎవడైనా సరే తాను చేసినటువంటి అనన్యమైనటువంటి భక్తి, స్వామి పట్ల చూపించిన శ్రద్ధలకి, చేసినటువంటి కైంకర్యానికి ప్రతిఫలం ఇవ్వడానికే స్వామివారు ఈ దివ్యమైనటువంటి లీల చేశాడు. మనకి ఏది మంచిదో, మనకేమి ఇవ్వాలో తెలిసినవాడు భగవంతుడు మాత్రమే. అందుకనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక లిస్టు చదవకూడదు, నాకు ఇది కావాలి అది కావాలని. స్వామి,
నాకు ఏది యోగ్యత ఉందో పొందటానికి అది నాకు అనుగ్రహించు అని కోరుకోవాలి నిజమైనటువంటి భక్తుడైతే. ఇందులో మనం చూపించవలసింది ఏమిటి? ఆ భగవంతుడి మీద అచంచలమైనటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడే కలియుగంలో వెంకటాచలం మీద శ్రీనివాసుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే అది కూడా తనను పెంచి పాలిచ్చి పోషించినటువంటి యశోదామాత కోరిక తీర్చడం కోసం వచ్చాడు. యశోదామాత అడిగింది, నాయనా 16,008 మందిని పెళ్లి చేసుకున్నావు, ఒక్క పెళ్ళికి కూడా నన్ను పిలవాలని అనిపించలేదా నాయనా నిన్ను అని అడిగింది గ్రహణ స్నానం రోజు. చిరునవ్వు నవ్వి, స్వామి అమ్మా, కలియుగంలో వెంకటాచలం మీద నేను వెంకటేశ్వరుణ్ణి అవుతాను, శ్రీనివాసుడిగా వస్తాను, అప్పుడు నువ్వు వకుళమాతగా వస్తావు. నీ పెద్దరికంలోనే నాకు పద్మావతీదేవితో వివాహం అవుతుందమ్మా. సాక్షాత్తు లక్ష్మీదేవే పద్మావతిగా వస్తుంది. ఆ పద్మావతితోటి నా వివాహం నువ్వే మధ్యవర్తిగా అనుసంధానం చేసి నీ చేతుల మీదుగా జరిపిస్తావు అని వరం ఇచ్చాడు. ఇప్పటికీ ఆ వకుళమాల అర అని ఒకటి ఉంది పైన. అమ్మవారు ఆమె వంటలన్నీ చేయించి స్వామివారికి నివేదన చేస్తుంటే అవన్నీ పర్యవేక్షిస్తూ ఉంటుంది బిడ్డ కోసం. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వరుడు మన అందరినీ కూడా కరుణించి ఆయన యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ప్రసరింపజేయాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ముగిస్తున్నాను. మా ఇంటి దైవం వెంకటేశ్వరుడు, మా కులదైవం వెంకటేశ్వరుడు. వెంకటేశ్వరుడికి పూజ చేయకుండా, ఆయనకి ఎదురు నడవకుండా కొండకి మా ఇంట్లో ఏ శుభకార్యం జరగదు. మా ఇంట్లో కాదు, ఎంతోమందికి ఇలవేల్పు ఆయన. అటువంటి వెంకటేశ్వరుడు మన అందరినీ అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. ఈ ఉపన్యాసం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ కామెంట్ పెట్టండి, మీ బంధుమిత్రులకి షేర్ కూడా చేయండి. మన మోహనవాణి ఛానల్ వీక్షకుల సంఖ్య పెరగాలి, అలాగే సబ్స్క్రైబర్లు కూడా పెరగాలి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని మరొక్కసారి మీకు విన్నపం చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.